బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటలు ఎన్ని కలిగి లాభం వేది కొంచెమైన ఆచరించరయ్యా కొంచెమైన ఆచరించరయ్యా బహుళ విద్యలయ్యే వాంఛలు మితిమీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితేటలు ఎన్ని కలిగి లాభం వేమి తెలివితేటలు ఎన్ని కలిగి లాభం వేమి కొంచెమైన ఆచరించరయ్య కొంచెమైన ఆచరించరయ్యా భోగ భాగ్యాలు ఎన్నిటి పెంచుకున్న భోగ భాగ్యాలు ఎన్నిటి పెంచుకున్న తృప్తి మనిషికి కలుగదు తొలుత మీకు ఆత్మ తత్వంబు చేరుకున్నప్పుడే కాని ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కాని తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ప్రపంచములో ఏ పదార్థము సూచనను మానవులకు భయాన్వేదంగా ఉన్నది. కాని ఒక్క వైరాగ్యం మాత్రమే మానవులకు అభయత్వాన్ని అందించుచున్నది. లోకములో మానవుడు ఈ పరమ సత్యాన్ని గుర్తించుకొనలేక అనేక విధములైనటువంటి వాంఛలను అభివృద్ధి గావించుకొనుచున్నాడు. మానవులకు దేహంపై అభిమానం ఉండినంత వరకు దృశ్య వస్తువులపైన మమత్వము తప్పదు. మమత్వము ఉండినంత వరకు మానవులకు అశాంతి వీడదు. కనుక ఇట్టి అభిమానమును మమత్వాన్ని త్యజించే నిమిత్తమై ప్రాచీన కాలమునందు వేదము కాలమునందు కూడాను విద్యను అభ్యసించడానికి ప్రయత్నించారు ఋషులు. నిగ్రహ శక్తియే వినయమునకు ప్రధాన గుర్తనియు వినయమే విద్యకు ప్రధాన ప్రాణమనియు ఆనాటి ఋషుల యొక్క విశ్వాసము. వినయము కలుగవలనన్న ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై విద్యను అభ్యసించవలను. కనుకనే ప్రాచీన కాలమునందు ఇంద్రియ నిగ్రహముతో పాటు ఆర్జించిన విద్యకే వారు అనేక విధములుగా ఘనతను అందిస్తూ వచ్చారు. ఇంద్రియ నిగ్రహములకు దమము అని పేరు. కానీ కాలకర్మ కారణ కర్తవ్యాలు కదిలిపోవటం చేత ఈనాటి విద్యార్థులు యందు దమ అనేటువంటి పదము త్రిప్పి చదివినప్పుడు మద అనేటువంటిది మగా మారిపోతూ వచ్చింది. కారణమేమనగా విద్యార్థుల యందు ఉండవలసిన వినయ విధేయతలు శూన్యమైనది.
ఇంద్రియ లోలత్వమే విద్యా విధాత్వముకు ప్రధాన ప్రాణముగా విశ్వసిస్తూ వచ్చారు. కనుక ఇంద్రియ నిగ్రహమే విద్యార్థులకు ప్రధాన సూత్రము. ఇంద్రియ నిగ్రహముతో పాటు అభ్యసించిన విద్యలకు సాక్షర అని సంస్కృత పదమును వారికి బిరుదుగా అందిస్తూ వచ్చారు. సాక్షర అనేటువంటి యొక్క సంస్కృత పదములో ఉండేటువంటి అంతరార్థము వినయ విధేయతలతో ఇంద్రియ నిగ్రహమును గావించి తమ దివ్యత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అని దీనికి సరియైన అర్థము. దమము మదముగా మారినప్పుడు సాక్షర అనేటువంటి పదం కూడాను త్రిప్పి చదివినప్పుడు రాక్షస అనేటువంటి రీతిగా మారుతూ వచ్చింది. కనుక దమముతో సాధించినటువంటి విద్యావంతుని సాక్షర అనియు, దమము లేక అభిమాన అహంకార మమకారముల చేత అభ్యసించిన విద్యావంతులకు రాక్షస అని కూడాను పేరు పెడుతూ వచ్చారు. కేవలము పండితుడు మాత్రమే అయినంత మాత్రం చాలదు. అంగ ఉపాంగములను అధ్యయనము చేసి గొప్ప సంస్కృత పండితుడని కూడాను పేరు పొందినప్పటికీ ఈ విధమైనటువంటి దమమే లేకుండినా, వినయ విధేయతలే లేకుండినా ఈ విద్యలన్నీ కూడాను రాక్షస విద్యలేని ఆనాడు ప్రబోధిస్తూ వచ్చారు. ఈనాడు వేదకాలమునందు అనేక విధములైనటువంటి యొక్క విశ్వాసములు కలిగి, మానవత్వము కలిగి, దివ్యత్వాన్ని విశ్వసించి, పవిత్రతను ఆశించి వారు నిత్య జీవితం గడుపుతూ వచ్చేటువంటి వారు. కానీ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిన కొలది క్షణములో ప్రపంచమునే భస్మం గావించేటువంటి యంత్రములు కనిపెడుతూ వచ్చారు. ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి కనిపెట్టినటువంటి వైజ్ఞానికుడు కూడాను శాంతిని పొందలేకపోతున్నాడు. పంచభూతములను హస్తగతము గావించుకొని వాటితో ఆటలాడుతున్నటువంటి వైజ్ఞానికుడు నిర్భయాన్ని పొందలేకపోతున్నాడు. సామాన్య మానవునికి ఉన్నటువంటి యొక్క శాంతి భద్రతలు కూడాను వైజ్ఞానికు లేక తమ యొక్క జీవితమును కేవలము అయస్పదంగా మార్చుకుంటూ వస్తున్నాడు. జీవితమే అస్తవ్యస్తంగా మారిపోతూ వచ్చింది. దీనికి కారణమేమనగా ఈనాటి విద్యలు కేవలము గ్రంథములకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్నది. కనుక కేవలము తమ యొక్క జీవనోపాధి నిమిత్తమై ఉద్యోగమును ఆశించి ఎక్కే గుమ్మము దిగే గుమ్మంగా తయారవుతున్నారు. కనుక విద్యకు ఉద్యోగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమును త్రుంచివేయాలి. విద్య విజ్ఞానం కోసమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి లోకములో మానవుడు రెండు విధములుగా కనిపిస్తున్నాడు. ఒకడు దురాశపరుడు, రెండవ వాడు ఆశ లేనటువంటి వాడు. ఆశ లేనటువంటి వారికి సమస్త ప్రపంచం కూడాను ఒక తృణప్రాయంగా చూస్తాడు. ఆశ కలిగినటువంటి వాడికి మేరు పర్వతం కూడాను అనగా బంగారం పర్వతాన్ని ఇచ్చినప్పటికీ వాడిని సంతృప్తి గావించలేడు. ఒకానొక సమయంలో ఒక సాధకుడు బ్రహ్మను ప్రశ్నించాడట. బ్రహ్మగారు, మీరు ఈ మేరు పర్వతం ఎందుకోసం సృష్టించారు, ఎవరి కోసం సృష్టించారు అన్నాడు. నాయన, రామాయణంలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉంటున్నాడు. అతని రూపములు మహా విచిత్రమైనటువంటివి. అతనికి శిరస్సు లేదు, అనగా లేకపోలేదు. భుజముల పైన ఉండవలసినటువంటి శిరస్సు కడుపు పైన ఉంటున్నది. అతని పేరే కబంధుడు. తన యొక్క శిరస్సును, తన యొక్క మేధస్సును సర్వము కూడాను కడుపునకై పాటుపడుతుండాలి. తన యొక్క తలను కడుపు నిమిత్తమై వినియోగం చేస్తున్నాడు. అతనికి కడుపే కైలాసం. కానీ తన యొక్క జీవిత నిమిత్తమై ఏమాత్రం కూడాను చింతించక తాను కేవలము కామారాధనలు ఎందే తన జీవితంలో అంకితం గావించుకుంటున్నాడు. తన విశాలమైన హస్తముల చేత అందిన పదార్థములన్నింటినీ కూడాను తన పొట్ట కోసమే అందిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు మున్ముందు రాబోతున్నారు. తాము చదివిన విద్యను కానీ,
నేర్చినటువంటి విజ్ఞానము కాని, మేధాశక్తి కాని సర్వమును కూడాను కేవలము కడుపు నిమిత్తమై పాటుపడుతున్నారు. ఈ సమస్తమైనటువంటి సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు కూడాను కడుపునకై అంకితము గావిస్తున్నాయి. ఇది కాదు విద్య యొక్క ప్రధాన లక్ష్యము. కడుపునిచ్చిన భగవంతుడు ఆహారాన్ని ఇవ్వక తప్పడు. ఆత్మను వెతకవలసినటువంటి మానవుడు అన్నాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక ఈనాటి లోకములో 3 భాగములు కబంధులుగానే కనిపిస్తున్నారు కానీ విద్యావంతులుగా కనిపించటం లేదు. ఏ ఆటలు ఆడినా, ఏ పాటలు పాడినా, ఏ మాటలు చెప్పినా అన్నింటి ఎందుకును తమ యొక్క స్వార్థము సప్రయోజమునే వినియోగపరుచుకుంటున్నారు. కనుక మానవత్వము లోపల ఉండినటువంటి యొక్క ఈ బలహీనతను నిరూపించే నిమిత్తమై ఈ మేరు పర్వతాన్ని సృష్టించానన్నాడు. లోకములో 2 విధములైనటువంటి మార్గములు ఉన్నవి, 2 విధములైనటువంటి అధికారములు కూడా ఉన్నవి. ఒకటి బాధ్యత, రెండవది కర్తవ్యం. ఈ యొక్క అధికారం కూడా. కానీ ఈనాడు మానవుడు తన యొక్క హక్కులకు మాత్రమే అరులు చాచి అనేక విధముల పోరాటకు ముందంజ వేస్తున్నాడు. కానీ బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకును ఈనాటి మానవుడు తన బాధ్యతలను ఏమాత్రం కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. పదవి రావాలి, సరి అయినటువంటి జీవితము అందుకోవాలి, జీతము అధికము కావాలి, ఈ విధమైనటువంటి వాంఛల చేతనే తన యొక్క జీవితమును వ్యర్థము గావిస్తున్నాడు. కానీ నేను అందుకునేటువంటి జీతములకు తగినంత పని చేస్తున్నానా, నా యొక్క కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తున్నానా, నా బాధ్యతను నేను పాటిస్తున్నానా, ప్రశ్నలు వేసుకోవటానికి అతనికి కాలము చిక్కలేదు. ఇది కేవలము లౌకిక రంగమునందే కాక ఆధ్యాత్మిక రంగమునందు కూడాను ఈ విధమైనటువంటి పొరపాట్లలో మానవుడు పెడమార్గం పడుతున్నాడు. నాకు భగవంతుడు కావాలి, నాకు ముక్తి రావాలి, యోగక్షేమములు కలగాలి అని ఆశిస్తున్నాడు మానవుడు. కానీ దానికి తగినటువంటి యొక్క ప్రయత్నములు చేయటం లేదు. నాకు భజనలు నాకు ఏమాత్రము నాకు అవకాశం లేదు, సాధనలు నేను చేయలేను, భగవంతుని నేను చింతించలేను, కానీ నాకు భగవంతుడు కావాలి. ఈ యొక్క సంకుచితమైనటువంటి యొక్క బుద్ధి కలిగినటువంటి మానవుడు తన యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విచారాన్ని చేయలేకపోతున్నాడు. ఏదైనా ఒక షాపుకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక వస్తువు మనం కొనాలని ఆశించినప్పుడు ఆ వస్తువుకు తగినటువంటి మూల్యం అందించినప్పుడే ఆ వస్తువు మనకు హస్తానికి చిక్కుతుంది. ఆ యొక్క మూల్యమే అతనికి అందించకుండా ఉన్నప్పుడు ఆ వస్తువు మనము అందుకోలేము. అదే విధముగానే ఈనాటి మానవుడు భగవంతుణ్ణి యోగక్షేమమును అందించమని కోరుతున్నాడు, ముక్తిని ఆశిస్తున్నాడు, నిరంతరము శాంతి సుఖ సౌభాగ్యాన్ని కోరుతున్నాడు. కానీ ఈ యొక్క ఫలితములకు తగినటువంటి మూల్యమును తాను అందించడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ యొక్క యోగక్షేమములకు తగినటువంటి త్యాగాన్ని భగవంతునికి మూల్యంగా అందిస్తున్నాడా? శాంతి సంతోష సౌభాగ్యమును అందుకోవటానికి తగినటువంటి ప్రేమ అనేటువంటి మూల్యమును భగవంతునికి అందిస్తున్నాడా? మూల్యమును అందించక పదార్థమును మాత్రం ఆశిస్తున్నాడు. భగవంతుడు అంత తెలివి తక్కువ వాడు కాదు. ప్రతి దాని ఎందుకును ఒక ఫలము, నిష్ఫలము, విజయము, దానికి తగినటువంటి కృషి అన్నిటినీ అందిస్తూ వచ్చాడు. దేనినైనా ఒక దానిని మనం భగవంతునికి అర్పితం చేసినప్పుడే భగవంతుడిని మనం పొందవలసినటువంటి యొక్క సుఖ సంతోష సౌభాగ్యాన్ని మనం పొందడానికి అర్హులమవుతాం. కానీ భగవంతునికి ఏమాత్రం కూడాను మనము అర్పితం చేయడానికి సిద్ధంగా లేము, అందుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉంటున్నాం. కనుక పనులకు హీరో, పనులకు జీరో. ఈ విధమైనటువంటి యొక్క వికార మార్గములు ఈనాడు విద్యా విధానములో అభివృద్ధి కావటం చేతనే విద్యార్థులు అనేటువంటి పదమునకును సరి అయినటువంటి యొక్క అర్హతను మనము పొందలేకపోతున్నాం. కష్టములకు కృంగటము, సుఖములకు పొంగటము. పరులకు ఎన్నైనా కూడా ఉపదేశములు చేస్తున్నారే కానీ ఆ చేసేటువంటి దాంట్లో తాను ఎంతవరకు ఆచరిస్తున్నాడు?
పరులను త్యాగం చేయమని చెప్పి ఆశిస్తున్నారే కానీ తాను ఎంతవరకు త్యాగం చేస్తున్నాడు? అందుకున్న దానికి కృతజ్ఞతను మనం అందించాలని ఆశిస్తున్నామే కానీ మనం అందుకున్న దానికి మనం ఏమి కృతజ్ఞతను అందిస్తున్నాం? కనుక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విషయములను కూడా నువ్వు విచారణ చేసి కేవలము ఒక తృప్తి పొందటం మాత్రమే కాదు, తన యందు తన లోపల తన తత్వాన్ని తన సత్యాన్ని తాను మొట్టమొదటి విచారణ చేయడానికి పూనుకోవాలి. తన సత్యాన్ని తాను చక్కగా గుర్తించినప్పుడే ఇతరుల యొక్క సత్యమును కూడా తాను గుర్తించడానికి అర్హుడవుతాడు. భక్తి ప్రపత్తులు ఎందుకుడను ఈ కలి ప్రభావం చేత అనేక విధములైనటువంటి వికారములు ఏర్పడుతూ వస్తున్నవి. ఎండుటాకు ఉక్కుగుండు రెండు ఒకే ప్రదేశంలో ఉంచినప్పుడు గాలి లేకుండా రెండు కూడాను నిశ్చలంగా ఉంటుంటాయి. కానీ పెనుగాలి వీచిన తక్షణమే ఎండుటాకు 6 మైలు ఎగిరిపోతుంది. కానీ ఉక్కుగుండు అక్కడే నిలిచి ఉంటుంది. ఈనాటి భక్తుల యొక్క పరిస్థితి కూడాను ఇట్లనే ఉంటున్నది. నిజమైన భక్తుడు, పూర్ణ విశ్వాసం గల భక్తుడు, భగవంతుని శరణాగతి పొందినటువంటి భక్తుడు, భగవంతుడే తప్ప నాకు అన్యము లేదని విశ్వసించినటువంటి భక్తుడు ఉక్కుగుండు వంటి వాడు. కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం కూడా తాను చెలించడు, భ్రమించడు. కాని బూటకు భక్తులు, మాటల భక్తులు, చర్యల భక్తులు, కేవలం ఆడంబర భక్తులు ఈనాడు కష్టములే కలిగినా ఏ కించిత్తు బాధలే సంభవించినా ఎండుటాకు వలె ఎగిరిపోతున్నారు. తన అభిష్టములే నెరవేరకుండినా అనేక విధములైనటువంటి యొక్క ద్వేషములను పెంచుకుంటున్నారు. తన యొక్క తప్పులను తాను ఏమాత్రము గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. విద్యార్థి చెప్పినట్టుగా స్వామి మాతో మాట్లాడటం లేదు, స్వామి మా వైపున చూడటం లేదు, మా వైపున చూసి నవ్వటం లేదు అని మాత్రమే వారు హక్కులకు మాత్రమే వారు ప్రాకులాడుతున్నారు. కానీ దీనికి ఏది కారణం? మన దోషములు ఏమిటి? మనం ఏ దాన్ని ఉల్లంఘించినాము, ఏ ఆజ్ఞను మనం పెడమర్గం పెట్టినాము అనేటువంటి యొక్క తనలో తాను విచారణ చేయడానికి ఏమాత్రం కూడా నువ్వు పూనుకోవటం లేదు. నిజంగా తన దోషములే తాను చక్కగా విచారణ చేసుకున్న ఈ విధమైనటువంటి యొక్క ఆలోచనలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. జీవితం అంతా కూడాను మేము మానవ మాత్రులము, దోషములు తప్పులు చేయటము మా సహజము, కానీ స్వామి క్షమించాలి అని ప్రార్థిస్తారు. నిజంగా నీవు మానవ మాత్రులం అంటున్నారు. మానవ మాత్రులు తప్పే చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకనో ఒక పర్యాయం తప్పు చేస్తే తిరిగి అట్టి తప్పు రెండో పర్యాయం రాకూడదు. కనుక మేము మానవ మాత్రము తప్పు చేయటం మా యొక్క సహజం అని అనుకోవటము చాలా బలహీనమైనటువంటి తలంపు. ఆ విధమైనటువంటి యొక్క బలహీన తలంపులు మానవుల్లో ఏమాత్రము ఆవిర్భవించకూడదు. నేను బలహీనుడను కాదు, నేను మృగమును కాదు, లేక నేను రాక్షసుని కాదు, నేను మానవుడను. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ యొక్క విషయాన్ని చక్కగా విచారణ చేస్తే దోషములు అనేటువంటి దానిని ఏమాత్రం కూడా సహజమని భావించలేడు. నరుడవు, నరుడు అనగా ఏంటి? ఆత్మస్వరూపుడవే. ఈ ఆత్మకు దోషములు ఏమాత్రం కూడా అంటుటకు వీలు లేదు. కేవలం దేహాభిమానం కలగటం చేతనే ఈ యొక్క దుర్బుద్ధులు, దురాలోచనలు, దుశ్చింతలు మనలో ప్రవేశిస్తున్నవి. కేవలం ఇంద్రియములని అనుసరించేటువంటి వ్యక్తి మాత్రమే ఈ విధమైనటువంటి భావానికి కొంత గురి అవుతున్నాడు. ఇంద్రియములను అనుసరించటము పశు లక్షణము, ఆత్మను అనుసరించటము మానవ లక్షణము. కనుక అలాంటి బలహీనతలను నీవు సమర్థించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది నా యొక్క సహజము, మానవత్వం యొక్క సహజసిద్ధమైనటువంటి లక్షణము అని భావించరాదు. ఇది నా యొక్క మానసిక బలహీనతనే అని విశ్వసించాలి. నీవు నిరంతరము కూడాను ఇంద్రియ నిగ్రహం కోసం నీవు పాటుపడాలి. నిజంగా నీవు ఇంద్రియ నిగ్రహమే ఉండినప్పుడు నీలో ఒక విధమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటున్నది. ఒక సమయం లోపల ఒక దేశమునకు మన దేశమునకు బార్డర్ లో ఉండినటువంటి సమయంలో విదేశీయులు మన దేశంలో ప్రవేశించకుండా ఉండడానికి కొన్ని విధములైనటువంటి యొక్క బందోబస్తులు చేస్తూ వచ్చారు, భద్రతలు.
కానీ అప్పటికి కూడాను అనేక మంది విదేశీయులు ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు. అప్పుడు ఒక ఆఫీసరు కొంతమంది సిపాయిలతో చేరి వీళ్ళు సరైన రీతిగా పట్టే నిమిత్తమై మధ్యలో ఒక క్యాంపు వేశారు. ఈ క్యాంపు వేయటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి అనగా, మన పైన ద్వేషంగా ఉండినటువంటి వారు, మన రాజ్యాన్ని అపహరించాలనేటువంటి దురుద్దేశం ఉండినటువంటి వారు మన దేశంలో ప్రవేశించకుండా ఉండినప్పుడు అప్పుడు మనకు భద్రతలు ఉంటాయి. ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కనుక అట్టి దొంగలను పట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ భద్రతలను ఏర్పరచుకున్నారు. అప్పుడు రాత్రి పగలు చక్కగా పారా జరుపుతున్నారు. ఒకడు ఇందులో ప్రవేశించడానికి ఒక దొంగగా వచ్చాడు. అప్పుడు అతన్ని ఈ యొక్క సిపాయి పట్టాడు. యజమాని టెంటులో ఉంటున్నాడు. గట్టిగా కేక వేశాడు ఈ సిపాయి, సార్ సార్ సార్, నేను ఒక దొంగను పట్టాను అన్నాడు. ఈ కెప్టెన్ చెప్పాడు, వాళ్ళని తీసుకుని టెంట్లోకి తీసుకుని రామన్నాడు. ఆ సిపాయి చెప్తున్నాడు, సార్ వీడు అక్కడికి రానంటున్నాడు అన్నాడు. పోనీ నీవైనా ఇక్కడికి రా అన్నాడు. నన్ను కూడా వీడు వదలటం లేదు అన్నాడు. అంతరార్థం ఏమిటనగా, సిపాయిలను లేక దొంగలను పట్టే నిమిత్తమై సిపాయిలను అక్కడ పెడితే సిపాయి దొంగలకు స్వాధీనమైపోయాడు. ఇంకా వాడు ఏ విధంగా ఈ దొంగలను పట్టగలడు? అదే విధంగా ఈనాటి విద్యార్థులు ఇంద్రియములను నిగ్రహించే నిమిత్తమై విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఇంద్రియములకు లోనై ఇంద్రియములకు వశమైపోతున్నారు. కనుక వీడు కేవలము సిపాయి లోపల కొంతవరకు బలహీనత ఏర్పడటము జరిగింది. మీరు పెద్ద సోల్జర్స్ గా ఉండాలి. మిమ్మల్ని హింసించేటువంటి యొక్క దుర్గుణములను మీరు ఒక హద్దులో పెట్టుకోవాలి. ఈ విధంగా వారిని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు మీరు ఏమాత్రం విద్యార్థులు కాలేరు. కనుక ఇంద్రియములు అనేటువంటిది మానవునికి పరమ ద్వేషి, శత్రువులు. వాటి ఇష్ట ప్రకారం మనం అనుసరించకూడదు. మన ఇష్ట ప్రకారమే ఆ యొక్క ఇంద్రియములను మనం ప్రవేశపెట్టుకోవాలి. దీనికి ఏది సులభ మార్గము? ఒక ఆధ్యాత్మికమే దీనికి సులభ మార్గం. నిజముగా దైవభక్తి విశ్వాసము మన హృదయంలో అధికంగా ఉండినప్పుడు ఇంద్రియములు మనం ఏమాత్రం కూడా మనల్ని ఏమాత్రం హింసించలేవు. భక్తి ప్రపత్తులు మనలో కొంత బలహీనమైపోవటం చేతనే ఇంద్రియములకు మనం వశమైపోతున్నాం. కనుక విద్యార్థులు ఏ విధమైన యొక్క చర్యల్లో ఉండినప్పటికీ మొట్టమొదట ఇంద్రియములు చేసేటువంటి పనిని ఇది మంచి చెడ్డ అనేటువంటి విచారణ చేసి నీ కాన్షియన్స్ కు నీకు సరైన తృప్తిగా నీవు నడుచుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ కొంతవరకు తమ కాన్షియన్స్ యొక్క దోషాలు కూడా కొన్ని ఉంటున్నాయి. ఇది కేవలము తెలివితేటలతో చేసేటువంటి కాన్షియన్స్ వేరే, కానీ హృదయముతో యోచించేటువంటి కాన్షియన్స్ వేరే. తమ తెలివితేటలను పురస్కరించుకొని తాను చేసేటువంటి పని ఇది సరైనది అని మూర్ఖంగా విశ్వసించడము అది కాన్షియన్స్ కాదు. తాను లోటుగా దిగి ఇది నాకును, ఈ సమాజములకు, ఈ యొక్క స్నేహితులకు, నా యొక్క మిత్రులకు కూడాను ఇది సరైనటువంటిదా కాదా అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు నీ కాన్షియన్స్ నీకు సరైన జవాబిస్తుంది. కేవలము ఇండివిజువల్ కాన్షియన్స్, స్వార్థ సంబంధమైనటువంటి కాన్షియన్స్, ఇది వ్యక్తిత్వమైనటువంటి యొక్క కాన్షియన్స్ కాదు. సమష్టి స్వరూపమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఫండమెంటల్ కాన్షియన్స్ ను మనం విచారించాలి. సామాజిక సంబంధమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి భావాన్ని మనం విద్య ద్వారా అభివృద్ధి పరుచుకొని దాని ద్వారా మనం చేసేటువంటి పనులను మంచిగా చెడ్డ అనేటువంటి విచారణ చేయడానికి పూనుకోవాలి. విద్యార్థులారా, మనము అనేక విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు చేశాము. గేమ్స్ ఎందుకును మనకు అనేక అద్భుతమైనటువంటి యొక్క చర్యల్లో మీరు చక్కని పేరును తెచ్చారు. ఈ గేమ్స్ అనేటువంటిది ఏమిటి? కేవలం ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ ఇలాంటివి గేమ్స్. ఇవి కేవలం వస్తుమయమైనటువంటి యొక్క గేమ్స్, కేవలం విషయమయమైనటువంటి గేమ్స్, ఇవి కేవలము భౌతికమైనటువంటి గేమ్స్. కానీ ఈ గేమ్స్ కాదు ముఖ్యమైనటువంటిది. ఇది కూడా లోకానికి అవసరమే. ఇహమును సిక్కింప హేవతారక విద్య, పరమును సిక్కింప బ్రహ్మ విద్య.
ఇది ఐహికానికి సంబంధించినటువంటి విద్యలు కనుక ఇందులో కూడా మనం పాల్గొనాలి. కానీ ఈ గేమ్స్ కాదు ప్రధానమైనది. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. ఇది నీ యొక్క పెద్ద గేమ్. నీ యొక్క జీవితమే నీకు ఒక పెద్ద ఆట. జీవితం లోపల నీవు ఉత్తీర్ణుడు కావడానికి, సత్కీర్తిని తెచ్చుకోవడానికి సదభ్యాసాల్లో నీవు ప్రవేశించాలి. చింతన, సదాలోచన, సత్ప్రవర్తనే దీనికి సరైనటువంటి క్రమశిక్షణ. నీవు ఒక టెన్నిస్ లేక క్రికెట్ ఆడాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా నీవు ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ గేమ్ లో నీవు ఉత్తీర్ణుడవుతున్నావు. ఆ ఉత్తీర్ణుడైనటువంటి వాడు కొన్ని విధమైనటువంటి ప్రైజ్ను అందుకోగలుగుతున్నాడు. అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక గేమ్ లోపల సత్కీర్తిని పొందాలంటే, ఆశయాన్ని నిలబెట్టుకోవాలంటే, జీవితాన్ని సాధించాలంటే నిత్య జీవితంలో సదాలోచన, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. అవి మనం చేయటం లేదు. కనుక జీవితం అనేటువంటి గేమ్ లోపల మనము అన్ని విధాల కూడాను అపజయాన్ని పొందుతున్నాము. ఈ జీవితం అనేటువంటి గేమ్ లోపల మనం విజయాన్ని సాధించాలి. అదే నిజమైనటువంటి గేమ్స్. కనుక మానవుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను జీవితం అనేటువంటిది దీన్ని గేముగా పెట్టుకొని, అదే ఏముగా తీసుకొని తన యొక్క నిత్య జీవితాన్ని సాగిస్తూ పోవాలి. ప్రాచీన సాంప్రదాయ యొక్క సంస్కృతిని మనం ఈనాడు తిరిగి నిలబెట్టడానికి పూనుకోవాలి. మన యొక్క జీవితం అనేటువంటిది క్షణక్షణానికి తరిగిపోతున్నది. వయసా పెరిగిపోతున్నది. కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాము. ఇంకా మనం సాధించేది ఏమిటి? కనుక మనం సాధించవలసినది ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క వయస్సు అంటే మనం సర్వమును సాధించాలి. అసలు మానవుని యొక్క ఆయు ప్రమాణం తరగడానికి కారణమేమిటి? మనము ఈ దేహములకు నియమించినటువంటి యొక్క కాలమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. దీనిని తగ్గించేటువంటిది ఏమిటి? ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని ముక్కలు చేసేటువంటిది ఏమిటి? మానవునికి 100 సంవత్సరములు ఆయుస్సు ఇచ్చినప్పటికీ నిజముగా మనము దృఢ సంకల్పులుగా మనం ఉంటుంటే 100 సంవత్సరములు తూచా మనం జీవించడానికి వీలవుతుంది. కానీ ఈ 100 సంవత్సరం కూడా 3 సంవత్సరాలుగా మారడానికి కూడా అది మనలోనే ఉంటున్నది. కనుక పెంచుకోవటం కానీ మన హస్తంలో ఉంటున్నది. ఎట్లా ఈనాటి మానవుడి యొక్క ఆయువు తరగడానికి మూల కారణము దుర్బుద్ధులు, దురాలోచనలు, క్రోధము, అసూయ, అహంకారము, ఇలాంటి కత్తులు ఈ యొక్క ఆయువును దినదినములకు ముక్కలు చేస్తూ వస్తున్నాయి. దురహంకారం అనేటువంటిది ప్రతి దినము కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తూ వస్తుండాలి. క్రోధము కూడాను మానవుని యొక్క ఆయువును తరిగిస్తూ వస్తుండాలి. ఎట్లా అనగా మనకు ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ఉన్నది. ఒక్కతూరి మానవునికి కోపం వచ్చినప్పుడు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఈ శరీరంలో ఉండేటువంటి రక్తమంతా కూడాను కేవలము ఒక పొంగిపోతుంది. ఈ యొక్క ఉడుకుగా మారిపోయి ఈ దేహంలో ఉన్నటువంటి సర్వ నరములు కూడాను బలహీనముగా ఆవిస్తుంది. నరాలు బలహీనత కావటం చేత దానికి సంబంధించినటువంటి అన్ని అంగములు కూడా బలహీనమైపోతాయి. ఈ బలహీనమైనప్పుడు అప్పటికప్పుడే మాత్రం ఈ బలహీనత చేయదు. 6 నెలలు మనము భుజించినటువంటి ఆహారాన్ని కూడాను, శక్తిని కూడాను ఒక్క క్రోధం చోపల క్షీణింపచేస్తుంది. తిరిగి మనము ఆ శక్తిని సంపాదించుకోవాలంటే తిరిగి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల లోపల ఎన్ని పర్యావరణకు క్రోధం వస్తుందో చెప్పడానికి వీలు లేదు. ఒక్కొక్క తూరి కూడా కోపం వచ్చినప్పుడంతా కూడా సరిగిపోతుంది. అది ఆయు ప్రమాణం. నరాలు కదిలిపోతున్నాయి. చాలా మందికి మీకు తెలుసు, కోపం వచ్చినప్పటికీ పెదవులు అదిరిపోతాయి, కన్నులు అదిరిపోతాయి, వేళ్లు అదిరిపోతాయి, అంతా బలహీనత ఏర్పడిపోతుంది. అన్ని కదిలిపోతాడు. తాత్కాలికంగా ఈ కోపం ఉపయోగపెట్టి మనం ఏదో సంతృప్తి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కానీ కాదు. ఈ కోపము బయట వారిని కాదు, ఎదురు వారిని కాదు, మనకే హాని చేస్తుండాలి. అదే విధముగానే మనలో ఒక అసూయ, ద్వేషము, అహంకారము, అభిమానము, ఇవి కూడా మానవుని యందు ఉన్నటువంటి యొక్క శక్తులను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ మానవుని యందు మానవత్వం అనగా ఏమిటి? శరీరము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క చేరికే మానవత్వం. ఇందులో ఒకటి చేయటము,
రెండవది తెలుసుకోవటము, మూడవది ఉండటము అని దీని అర్థము. ఈ మూడింటి యొక్క చేరికే నిజమైన మానవుడు. ఎట్టి కర్మలు ఆచరించవలనన్నా కూడాను శరీరం ముందుకు పోవాలి. గణపతికి మనం భుజించవలనన్నా కూడాను శరీరంతోనే మనం భుజిస్తున్నాం. కనుక నిత్య జీవితం లోపల కర్మలు ఆచరించేటువంటి శరీరము, కనుక చేయునది శరీరము. అయితే చేయటం మాత్రమే ఈ శరీరమునకు పరిమితమైపోయింది. కానీ ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విచారణ శక్తి మనసులో ఉంటుండాలి. ఈ తెలుసుకునే శక్తి మనసులో ఉంటుండాలి. కనుక తెలుసుకునేటువంటి మనసును, ఉండినటువంటి ఆత్మను రెండింటినీ వదిలిపెట్టి కేవలం శారీరకంగా మనం కర్మలు ఆచరించుకుంటూ పోతే దీనిని పశుత్వము అన్నారు. కనుక చేయటమే మన ప్రధానం కాదు, తెలుసుకుని చెయ్యాలి. ఈ తెలుసుకునేటువంటి మనసునే మనం ఉపయోగపెట్టినప్పుడు కేవలం చేయటం అనేటువంటిది పశువుగా పారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణము, పచ్చని ఒక గడ్డిని లేక పచ్చని ఒక పంటను పశువు చూసింది. పచ్చని పంటను చూసింది కదా అని తన ఆకలి తీర్చుకుందామని అందులో ప్రవేశిస్తుంది. అంతేకాని మనసు వరకు అది ప్రవేశించదు. అరే అక్కడ ఎవరైనా కాపలా ఉన్నారా, ఇది ఎవరి పంట, మనం భుజిస్తే మనం దీన్ని కొడతారా, ఈ విధమైనటువంటి విచారణ దానికి లేదు. ఈ విచారణ లేకుండా ఆ పంటలో జరబడటం చేత దెబ్బలకు గురి అయిపోతున్నాడు. కనుక పశువుగా మారిపోవటం చేతనే మనకు కష్టములకు గురి అయిపోతున్నాం. ఇక రెండవది మనస్సు. ఈ మనస్సు శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన ఆత్మను అనుసరించక కేవలం శరీరం మాత్రమే అనుసరించినప్పటి చేత, అనగా ఇంద్రియముల్ని అనుసరించడం చేత ఇది రాక్షసత్వంగా మారిపోతుంది. సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని చింతించలేకపోతుండాలి. శరీర మనసులు రెండు కూడా ఏకం కావటం చేతనే రాక్షసత్వంగా మారిపోతుండాలి. శరీరంతో కానీ మనసుతో కానీ సంబంధం లేక తాను ఎప్పుడు కూడాను సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మతత్వమే దివ్యత్వం అయిపోతుంది. కేవలం శరీరం మాత్రమే అనుసరించేటువంటిది పశువు, శరీర మనసులు రెండింటినీ అనుసరించేటువంటిది రాక్షసత్వము. దేని ఎందుకు సంబంధం లేకుండా సాక్షిభూతంగా నిలిచి స్వస్వరూపంగా ఉంచినటువంటిది దైవత్వం. మానవత్వము, పశుత్వము, రాక్షసత్వము, దైవత్వము మూడు కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి. కనుక నీవు దేనిని ఆశిస్తున్నావో దానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి. నీవు మానవుడిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా, పశువుగా మారడానికి ప్రయత్నిస్తున్నావా, రాక్షసుగా రూపొందడానికి ప్రయత్నిస్తున్నావా, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావా? కనుక నీ యొక్క ప్రయత్నములను పట్టి నీ యొక్క స్థానమును నువ్వు చెందుతున్నావు. కనుక నీ మంచి చెడ్డ స్థానములు నీ ప్రయత్నంలో ఉంటుండాలి. కనుక పురుష ప్రయత్నము అత్యవసరము. ఈ ప్రయత్నం కూడా నువ్వు నిత్యానిత్య పరిశీలన జరిపి అందులో ప్రవేశించాలి. ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి మనకు విద్య అవసరం. విద్య కేవలము పొట్టకూటి నిమిత్తం కాదు, విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం. కనుక విద్యార్థులారా, ప్రాచీన కాలపు మహర్షులంతా కూడాను ఇంద్రియం నిగ్రహించుకుని వినయ విధేయతలను చక్కగా ఆచరించి గొప్ప విద్యావంతులైనటువంటి యొక్క పేరును పొంది సాక్షరః అనేటువంటి యొక్క బిరుదును వారు అందుకున్నారు. కనుకనే నాటి మొదలు నేటి వరకు కూడాను ఆ మహర్షుల యొక్క సాంప్రదాయము, మహర్షుల యొక్క ఆశయాలు, మహర్షి యొక్క శాసనాలు మనము తూచా నడుచుకుంటూ వస్తున్నాం. లేకపోతే వారు ఆదర్శప్రాయులు ఏమాత్రమూ కాదు. ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మవిద్యను అభ్యసించి లోక సంబంధమైనటువంటి వ్యవహారంలో విజయం గాంచి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకున్నారు. కనుక మానవులు కూడాను మహర్షులు కావడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నములే మూల కారణం. కేవలం గుడ్డలు మార్చుకున్నంత మాత్రమే కాదు, గుణము మారాలి. ఆనాటి మహర్షులంతా కూడా కేవలము ఒక ఋషులుగా, సన్యాసులుగా ఒక కాషాయ వస్త్రం ధరించాలని భావించరాదు. మనిషి మారినప్పుడే మనసు మారుతుంది, మనసు మారినప్పుడే మనిషి మారుతాడు. కానీ ఈనాడు మనసు మారటం లేదు, మనిషి మాత్రం మారుతున్నాడు. అలాంటివి కాదు మన యొక్క సాంప్రదాయము. ప్రాచీన సాంప్రదాయములన్నీ కూడాను అనేక ఉత్తమమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. కానీ దానిపైన శ్రద్ధా భక్తులు మనకు సన్నగిల్లిపోవటం చేతనే వాటిపైన అలక్ష్యాన్ని మనం చూస్తున్నాం. శ్రద్ధా భక్తులను పెంచుకోవాలి. విద్యార్థులారా, అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య విద్య. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది గీత. కావేరి కావేరిగా ఉండొచ్చు, గంగ గంగగా ఉండొచ్చు, యమున యమగా ఉండొచ్చు, గోదావరి గోదావరిగా ఉండవచ్చు. కానీ గోదావరి కృష్ణ కాదు, కృష్ణ కావేరి కాదు. కానీ
నదీనాం సాగరోగతి. అన్ని నదులు కూడా ఏకమైపోయినటువంటి సముద్రము. సముద్రంలోనే కావేరి ఉంది, సముద్రంలోనే గంగ ఉంది, సముద్రంలోనే యమున ఉంటుంది, సముద్రంలోనే కృష్ణా గోదావరి ఉంది. అదే విధంగానే మనం అన్ని మార్గములు కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం. విద్యా మార్గం కానీ, వైద్య మార్గం కానీ, ఇంకా ఆధ్యాత్మిక మార్గం కానీ, నైతిక మార్గం కానీ, భౌతిక మార్గం, సర్వ మార్గములు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడితే ఇది మహా సముద్ర రూపాన్ని ధరిస్తుంది. కానీ ఈనాడు మనము సంసార సముద్రంలో ఉంటున్నామే కానీ ఆధ్యాత్మిక సముద్రంలో మనం లేము. సంసార సముద్రాన్ని ఆధ్యాత్మిక సముద్రంగా మార్చుకోవాలి. మానవుడు క్షీరసాగరుడు, భగవంతుడు క్షీరసాగరుడు. ఎక్కడ ఉంది ఈ క్షీరసాగరము? ఈ భౌతికమైన ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుండగా? క్షీరసాగరమే ఉంటే ఈ ప్రభుత్వం అంతా దాన్ని బాటిల్స్ కంతా ఎత్తిపెట్టి అంత సముద్రాన్ని కూడా పూర్తి నిర్మూలం గావించిండేటువంటి. కాదు కాదు, అది కాదు క్షీరసాగరము. మన హృదయమే క్షీరసాగరము, మన హృదయమే పాల కేంద్రము. అందులోనే మహావిష్ణువు శయనించి ఉంటున్నాడు. ఆ క్షీరసాగరం అంటే ఏమిటి అర్థము? క్షీరమనగా పవిత్రమైనటువంటి తెలుపు. ఇంతే కాదు, ఇందులో ఒక విధమైనటువంటి బలమును అందించేటువంటిది, దివ్యత్వాన్ని అందించేటువంటి ఒక వెన్న కూడాను ఇందులో చేరి ఉంటుంది. ఆ యొక్క వెన్ననే మానవుని యొక్క హృదయం యొక్క అంత్యమైనటువంటి ప్రేమతత్వం. ఈ ప్రేమ కేవలము ఈ యొక్క హృదయం నుంచినే ఆవిర్భవించింది. ఈ వెన్న పాల నుంచినే పుట్టి ఉంది. అయితే ఈ వెన్న పాలలో ఎక్కడ ఉంటుండాలి? ప్రతి డ్రాప్లో కూడా, ప్రతి బిందువులో కూడా ఉంటుండాలి. కనుక మన హృదయములు, మన దేహములు, ప్రతి సర్వత్రా కూడా నిండినటువంటిదే ఈ యొక్క క్షీరము అనేటువంటి యొక్క పవిత్రత. అలాంటి పవిత్రతతో నింపినటువంటి హృదయములు చేసే కర్మలు పవిత్రంగా ఉండాలి, చూసే దృష్టి పవిత్రంగా ఉండాలి, వినే శ్రవణం పవిత్రంగా ఉంటుండాలి, తలచే తలపులు పవిత్రంగా ఉంటుండాలి. కానీ ఈనాడు మన యొక్క చర్యలు పవిత్రమైనవిగా లేకపోవటం చేత ఇది మనలో ఉన్నటువంటిది క్షీరసాగరమా క్షారసాగరమా అని కొంతవరకు విచారం చేయవలసి వచ్చింది. ఈనాడు క్షీరసాగరంగా ఉండవలసినటువంటి మానవుడి యొక్క హృదయము క్షారసాగరంగా మారిపోయింది, ఉప్పు సాగర సముద్రంగా మారిపోయింది. ఇది కాదు, ఇలాంటి సాగరం లోపల, క్షారసాగరం లోపల తిమింగలు, షార్క్లు, ఒక ఇంకే విధమైనటువంటి విష జంతువులంతా కూడా నివసిస్తుంటాయి, ఉంటాయి. క్షీరసాగరం నందు ఒక విష్ణువు తప్ప ఈ దుర్గుణమైనటువంటి మృగములు అందులో ప్రవేశించడానికి వీలు లేదు. అట్టివాడే క్షీరసాగర సేనుడు అని బిరుదు వచ్చింది. భగవంతుని మనం వెతకాలంటే ఎక్కడికో పోయక్కర్లేదు, మన హృదయ సముద్రం నందే ఉంటున్నాడు. ఎక్కడో మనం వెతకటం వీలు లేదు, కూడా మన నందే ఉంటున్నది. దేవుడనగా వేరు దేశమందును లేదు, దేవుడనగా తనను దేహమంది. పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు. కనుక మన పనులు, మన తలంపులు, మన దృష్టి ఇవన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉంటుండాలి. అప్పుడే మనము సాక్షర అనేటువంటి బిరుదుకు తగినటువంటి ఒక హక్కును కలిగి ఉంటాం. ఈ హక్కును మనం పొందాలనుకున్నప్పుడు మన కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండినప్పుడే మనకు హక్కు సులభంగా వస్తుంది. బాధ్యతను వదలి మనకు రైతు మాత్రమే కావాలంటే ఇది ఏమాత్రమో వీలు కాదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుంటూ పోతే నీ రైతు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు రైతు కోసం నువ్వు ఫైట్ చేయనక్కర్లేదు, అదే నిన్ను అనుసరిస్తూ వస్తుంది. ఇదే మన సత్య జీవితము, ఇదే మన నిత్య జీవితము, ఇదే మన పవిత్రమైన జీవితము, ఇదే నిజమైన మానవ జీవితము. ఇలాంటి మానవులుగా మనం తయారు కావాలి. ఉన్నారు అలాంటి మానవులు భారతదేశంలో.
అందువల్లే భగవంతుడు 3 పదములు చెప్పాడు. నాయన, అడిగితే ఇస్తాను, వెతికితే చిక్కుతాను, నా తలుపు తడితే నేను తలుపు తెరుస్తాను. ఈ 3 పదములు వాగ్దానం చేశాడు. కానీ ఈనాటి మానవుడు అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తలుపులు తడుతున్నాడు, తేరిని వెతుకుతున్నాడు, తేరిని అడుగుతున్నాడు, ఏ తలుపులు కొడుతున్నాడు, దాన్ని మనం విచారించాలి. అడుగుతున్నాడు మానవుడు అన్ని. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి కాదు, ప్రకృతిని అడుగుతున్నాడు. అందుకోసమే భగవంతుడు ఇవ్వటం లేదు, ప్రకృతి ఇస్తాంది దాని మంచి చెడ్డలంతా ఫలితాలు. భగవంతుడు ఇస్తాడు, కానీ ప్రకృతిని మాత్రమే అడుగుతున్నాడు. దేనిని వెతుకుతున్నాడు? భగవంతుని వెతుకుతున్నాడా? లేదు లేదు, భోగభాగ్యాలను వెతుకుతున్నాడు. కాబట్టి భోగభాగ్యాన్ని అందుకుంటున్నాడు. ఇంకా ఏ తలుపులు తడుతున్నాడు? మోక్ష ద్వారాలు తలపటం లేదు, నరక ద్వారాలు తడుతున్నాడు. నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి, కానీ మోక్ష ద్వారాలు మూసుకుంటున్నాయి. కనుక మనం అడగవలసినటువంటిది భగవంతుని అడగాలి, వెతకవలసింది భగవంతుని వెతకాలి. మనం తట్టవలసింది మోక్ష ద్వారాన్ని. అది మన యొక్క కర్తవ్యం, కానీ అట్టు చేయటం లేదు. మనం భగవంతుడు చెప్పింది ఒకటి, భక్తులు చేసేది మరొకటి. చెప్పిన పనులే చేస్తే మానవుడు దివ్యమైన మానవుడుగా పొందుతాడు. కానీ తనలో కొన్ని బలహీనతలు ఏర్పడటం చేత ఆ బలహీనతలకు దాసుడై దైవదాసత్వానికి దూరం అయిపోతున్నాడు. కనుక దైవత్వానికి దూరం కాకూడదు. ఆ అబ్బాయి స్టూడెంట్ చెప్పాడు, దైవానికి దూరం ఉండటం కంటే దైవానికి దూరం ఉండటం అనేటువంటి లివింగ్ డెత్ అన్నాడు. కనుక ఈనాడు మానవుడు భగవంతునితో స్మరిస్తున్నాడే కానీ భగవంతునికి దూరంగా ఉంటున్నాడు. కాదు కాదు, కేవలం చింతించడం మాత్రమే కాదు, ఆశించడం మాత్రమే కాదు, అద్భుతం గావించాలి. అప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటవుతుంది. ఇది బొగ్గు, ఇది అగ్గి. అగ్ని అగ్ని ఒక చోట, బొగ్గు బొగ్గు ఒక చోట ఉంటుంటే అగ్ని బొగ్గులో ప్రవేశించదు. ఈ బొగ్గు అగ్నికి సమీపంగా చేర్చాలి. ఎంత సమీపంగా ఉంటుంటాదో ఈ అగ్ని అంత బొగ్గులో ప్రవేశిస్తుంది. ఈ సమీపించినటువంటి యొక్క అగ్గి బొగ్గుకు మధ్య లోపల ఒక ఫ్యాన్ మనం విసిరాలి. ఈ ఫ్యాన్ విసిరేటప్పటికీ బొగ్గు పూర్తి అగ్గిగా మారిపోయింది ఉండాలి. కాబట్టి భగవంతునికి సమీపము కావాలి, భగవంతుని అభిష్టమైనటువంటి గాలి వీచాలి. నియర్ అండ్ డియర్ రెండు ఉన్నప్పుడే దైవత్వాన్ని పొందుతాం. నీరుగా ఉండి కూడా మనము డియర్ లేకపోతే కప్పల వలె ఉంటున్నాం. మనం తామర పుష్పం వల్లే పైన తామర పుష్పాల పైన ఉంటున్నాయి, కానీ దానిలో ఉన్న మకరందాన్ని తాను కొనటం లేదు. నుంచి వస్తున్నాయి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, అక్కడి నుంచి వస్తున్నాయి తుమ్మెదలు, కానీ తగ్గిపోతున్నాయి. డియర్ వాళ్ళ లోపల, నియర్ మీలోనే ఉంటుండాలి. కనుక డియర్ అండ్ నియర్ రెండు మీలోనే ఉంటుంటే ఇంక సర్వవి బ్రహ్మయోగతి ఏకత్వం పొందుతుంది. దూరం నుంచి వచ్చినటువంటి వారు, ఆహా విద్యార్థులు ఎంత అదృష్టవంతులు, స్వామి వారితో మాట్లాడుతూ వారితో తిరుగుతూ వారితో ఉన్నారనుకుంటారు. కానీ వారికి ఎవరికి సమీపంలో ఉన్నారనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. అంతరార్థాన్ని చక్కగా మీరు గుర్తించండి. ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. త్యాగరాజు చెప్పాడు, ఒకానొక సమయం లోపల ఈ త్యాగయ్యకు చాలా చిక్కులు కలిచాయి. అనేక హింసలకు గురి అవుతూ వచ్చాడు. ఇతన్ని అనేక విధంగా హింసిస్తూ వచ్చారు. అప్పుడు త్యాగయ్య యోచించాడు, నాలో భక్తి లేదా, లేక రాముల్లో శక్తి లేదా? నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ కష్టాలు నన్ను బాధించవే. నిజంగా రాముల్లో ఆ శక్తి ఉంటుంటే నాకు ఈ కష్టాల్లో తను పెట్టడే. కాబట్టి భక్తి ఉన్నది, కానీ రాముల్లో శక్తి లేదనుకున్నాడు.
కష్టాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి నిష్ఠూరాలు కూడా ఆడుతారు భక్తులు. యోచించాడు, రాముల్లో శక్తి లేదా? రాశాడు, కవివారది దాటునా కలికి రోట కట్టునా. రాముల్లోకి అంత శక్తి లేకపోతే కోటి నుంచి హనుమంతుడు లంకను దాటుతాడా? అంత పెద్ద సముద్రాన్ని దాటగలడా? యశోద కృష్ణుణ్ణి ఏమాత్రం ప్రయత్నించినా గాని కట్టలేకపోయింది, చిన్న కృష్ణుణ్ణి. ఆ యొక్క భగవంతుడు అంత శక్తి లేకపోతే ఈ కార్యాలకు అతీతంగా తాను ఉండగలడా? కాదు, లక్ష్మీదేవి వల్లచునా లక్ష్మణుండు కొలచునా. లక్ష్మీదేవి ప్రపంచములకంతా కూడా అనుగ్రహించేటువంటి దేవి, సమస్త శక్తులను అనుగ్రహించేటువంటి దేవి. ఆమె ఈ యొక్క పరమాత్మని మెచ్చి వస్తుందా? పరమాత్ముడు ఈ శక్తి లేకపోతే లక్ష్మి ఇతన్ని వరిస్తుందా? కాదు కాదు, అతనిలో శక్తి ఉంది. తరువాత సుచబుద్ధి గల భరతుడు చూచి చూచి మొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పదా. నీ శక్తి మహా గొప్పది స్వామి, నా బలహీనత వల్ల నిన్ను ఆ విధంగా నేను దూషించాను. ఇది నా యొక్క బలహీనతే. లేకపోతే స్వామిలో నీ శక్తి లేకపోతే అర్జెంటీనా నుంచి రావాలన్నా, ఆస్ట్రేలియా నుంచి రావాలన్నా ఎవరికి ఈ రొటేషన్ ఇచ్చారు? వాళ్లకు నీ తెలివి కంటే వాళ్ళ తెలివి తక్కువైనటువంటిదా? లేకపోతే నీ తెలివితేటల కంటే వాళ్ళ తెలివితేటలు ఇంకా కొంతవరకు ఉత్తమైనటువంటిగా? కాదు కాదు. సర్వము త్యాగం చేసి ధనములకు లెక్క పెట్టక, అనుకూలమైన సుఖాలకు లెక్క పెట్టక వారు వస్తున్నారంటే వారికి ఎంతవరకు ఉంటుందా ఆ భక్తి ప్రపత్తులు? కనుక రాజరాజు వల్ల మీరు మాత్రం మా యొక్క అభిష్టం నెరవేరాలని బలహీనత పడకూడదు, దైవంపైన దోషములు వేయకూడదు. శక్తి లేకపోతే ఇంత దేశం నుంచి ఇక్కడికి వస్తారా? మతముల వారు ఇన్ని విధంగా ఏకత్వం చెందుతుందా? ఏ సంకల్పం చేతి ఈ యొక్క దీని అంత అభివృద్ధి గావిస్తుండాలి? ఈ రకమైనటువంటి విచారణ చేస్తూ చేస్తూ వస్తే మీ అల్పత్వం బయటపడిపోతుంది. కనుక మీ అల్పత్వమే ఈ విధమైనటువంటి యొక్క స్వల్ప భావాలకు బంధితమైపోతుండాలి. కనుక అధిక భావాన్ని, ఉత్తమమైన భావాన్ని, విశాలమైన భావాన్ని పెంచుకుంటూ రావాలి. మన విద్యార్థులందరూ కూడా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ దీంట్లో ఉండి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినప్పటికీ ఒక ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి. విద్యార్థులుగా ఉండాలి, కానీ విషయార్థులుగా మార్చకూడదు. బయట ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క దీనికి, మన విద్యార్థుల యొక్క దీనికి పూర్తి భిన్నంగా ఉంటుండాలి. మనం సర్వులను గౌరవించాలి. కేవలం అల్పబుద్ధులకు మనం అవకాశం ఇచ్చి ఏ విధమైనటువంటి ఒక చెడ్డ పేరుకు మనం గురి కాకూడదు. విద్యార్థులారా, మీరు మార్క్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ రిమార్క్స్ మాత్రం తెచ్చుకోకూడదు. అలాంటి విద్యార్థి ఇలాంటి వాడు అని చెప్పిన పేరు వస్తే ఏమాత్రం కూడా మనకు గౌరవం ఉండదు. అలాంటి సత్కీర్తిని సాధించాలి. ఏ విధంగా మీరు గేమ్స్ లోపల గొప్ప గొప్ప ఉత్తీర్ణులైపోయి ఉత్తమ ప్రైజులు అందుకున్నారు, అదే విధంగా స్వామి దగ్గర నుంచి మీరు మంచి పిల్లవాడు అనేటువంటి బిరుదులు అందుకోవడానికి ప్రయత్నించండి. లోకంలో అనేక బిరుదులు ఇస్తున్నారు, పద్మశ్రీ, పద్మవిభూషణ, పద్మ ఇంకేమేమో ఇస్తున్నారు, కానీ అది కాదు మన బిరుదులు. అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు రానాయన అనాలి. సామాన్యమైన పిల్లలుగా మనం ప్రవర్తించరాదు, ఆదర్శవంతమైన పిల్లలుగా మనం ప్రవర్తించాలి.
ఏదో కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. మనం లెక్క చేయకుండా సంస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అదే మీరు సంస్థకు ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత. అట్టి కృతజ్ఞత లేనటువంటి వాడు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే హీనుడు అని చెప్పవచ్చు. ఈ ఒక్క సంస్థకు మాత్రమే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీకు చేసిన ఉపకారం మాత్రం మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను పెంచుకొని కృతజ్ఞుడు కాకుండా విద్య అంతా కూడాను కేవలం ఉచ్చరించేటువంటి శ్లోకముల వలె లేక ఒక విధమైనటువంటి యొక్క శ్లోకాలు చదివి అంతాలు చదివి ఏ గొప్ప పండితులైనటువంటి ఆడంబరమైనటువంటి చర్యల కంటే ఆచరణ రూపమైనటువంటి విద్యను మీరు అనుభవించడానికి ప్రయత్నించండి. ఈ ఆడంబరాలు, అహంకారాలు, మమకారాలు ఇవన్నీ కూడా రాక్షస విద్యలు. నిజంగా మీరు సాక్షర స్వరూపులుగా విద్యావంతులు కావాలి. దీనికి సరి అయినటువంటి ఆధారం భక్తి మాత్రమే. భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకొని అన్నిటికీ అతన్నే కేంద్రంగా ఉంచుకొని అన్ని మార్గములు కూడా అందు నుంచినే ప్రారంభం కావాలి. ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. కనుక విద్యార్థులారా, ఇది కేవలం ఒక నిమిత్త మాత్రంగా ఈ స్పోర్ట్స్ ఒక జరుగుతూ వచ్చింది. ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి శరీరానికి కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది. ఆరోగ్యమైనటువంటి మనసు లోపల ఆరోగ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని కూడా అందిస్తుంది. ఈ ఆనందమే దైవస్వరూపంగా మారిపోతుంది. కాబట్టి శరీరం ద్వారా మనసును అనుసరించి మనసును మాధవుని ఎందు అంకితం గావించినప్పుడే ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణం త్రిజలాకారం త్రిరత్నం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం బిల్వార్పణం శిల్వార్పణం శివార్పణం. ఈ మూడు బిల్వపత్రి ఉండినట్టుగా మనం ఈ మూడింటిని ఏకం చేయాలి. ఈనాడు లోకంలో ఎంతో విద్యావంతులు ఉంటున్నారు, ఎందరో వైజ్ఞానికులు ఉంటున్నారు. కానీ వారికి ఏమాత్రం కూడా సుఖశాంతులు లేవు. ఎంత గొప్ప గొప్ప యంత్రాలను తయారు చేస్తున్నారు. ఆటల బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇంకా ఏమేమో బాంబులంతా చేస్తున్నారు. కానీ ఈ బాంబులన్నీ కూడా వారినే భయపెడుతున్నాయి. ఇది కాదు, మనం ఏకత్వంగా ఉంటున్నప్పుడు ఈ యంత్రములంతా కూడా దూరం చేసి అన్ని విధాల త్యాగం చేసినప్పుడే మీకు నిజమైన అభయత్వం ప్రాప్తిస్తుంది. కేవలము ఒక హృదయమే పాషాణంగా ఉండినటువంటి చర్చిల్ ఆయన కూడాను కట్టకడపటికి ఎంతో విచారణ చేసుకున్నాడు. బ్రిటిష్ దేశం లోపల యుద్ధం లోపల శవాలంతా పడిపోతే శవాలపై అంత బూషకాలతో నడిచినాడు. ఏమాత్రం కూడా భయభ్రాంతి లేకుండా. అలాంటి వారు కట్టకడపట ఈ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, ఆక్సిజన్ బాంబు, ఈ బాంబుల యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించుకొని న్యూక్లియర్ బాంబు అట ఒకటి కొత్తది, ఈ విధమైనటువంటి బాంబులంతా చూసుకొని తాను చెప్పాడు, అయ్యో మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు, తనను తాను తెలుసుకోవటం లేదే అని విచారించాడు చర్చి. ఏ అర్థం కూడా ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న లోకములన్నీ గడిలోన జయించిన వాడవు, కానీ ఇంద్రియాలోకము చిత్తమును గెలువనేరవు. ఏది ప్రయోజనం? చిన్న విద్యార్థి గొప్ప శక్తి కలిగినటువంటి యొక్క సైంటిస్టు హిరణ్యకశిపుడు. సైంటిస్ట్ అంతా కూడా హిరణ్యకశిపుడి దగ్గర చాలా అంటే ఊగిపోతారు. పరిశోధన చేశాడు హిరణ్యకశిపుడు, ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని సాధించాడు. అలాంటి సైంటిస్ట్ ఈ చిన్న పిల్లవాడు ఇలాంటి క్వశ్చన్ వేశాడు. దాంతో అతని సైన్స్ అంతా కూడా సెన్స్ గా మారిపోయినాయి. కనుక మనము సైన్స్ గొప్పది కాదు, మన సెన్స్ గొప్పవి. సైన్స్ పైకి పోతుంది, అది అంత క్రిందికి అధోగతి పాలైపోతున్నాయి. కనుక సెన్సెస్ పైన పంపించాలి, సైన్స్ అంతా కాళ్ళ కింద తొక్కాలి. ఈ సైన్స్ వల్ల వచ్చినటువంటి సైన్స్ కూడా చాలా గొప్పదే, కానీ దానికి ఒక అదును ఉంటుండాలి, ఒక లిమిట్ ఉంటుండాలి. మితిమీరి పోతే అన్నీ కూడా మతి తప్పిపోతుంది. అందరికీ తెలుసు, ఇప్పుడు రష్యా ఎంత గొప్ప పేరు పొందినటువంటిది, ప్రపంచంలో అన్నింటికంటే కూడా ఉన్నత స్థాయిని పొందినటువంటిది. ఈనాడు చిన్న భిన్నమైపోయి తినడానికి తిండి లేదు. ఇప్పుడు ముస్లిం రాజ్యాలకంతా కూడా ఈ యొక్క కెమికల్స్, ఈ ఆయుధాలు అన్నిటినీ అమ్ముకొని తింటున్నారు.
నేను ఎన్ని సంవత్సరం పూర్వమో చెప్పాను, ఇది కమ్యూనిస్ట్ రాజ్యమని. కాదు కాదు, కమ్యూనిస్ట్ అన్నాను. వారు కూడా వస్తారు. ఈ విధమైన ఈనాడు పూర్తి పతనమైపోతున్నది. దీనికి కారణం ఏమిటి? అహంకార, అభిమాన, మమకారంలే మూల కారణం. ఇవి ఏనాడైనా కూడా మానవుని అంతఃపతనం చేస్తాయి. విధేయతలు కావాలి. అదే విద్య యొక్క నిజామైనటువంటి సారం. ఈ వినయ విధేయతలు కావాలంటే భగవత్ విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం లేకపోతే ఏమీ మనం సాధించలేము. కనుక విద్యార్థులారా, భగవత్ విశ్వాసాన్ని పెంచుకోండి. ఏ కార్యంలో మనం ప్రవేశించినప్పటికీ ఇది భగవంతునికి సమ్మతమైనటువంటి పనియా లేదా విరుద్ధమైనటువంటిదా అని విచారించాలి. దానికి హితమైనటువంటి ఒక దీనిని మనం అనుసరించండి. అది మీ యొక్క జీవితాన్ని ఆదర్శ జీవితంగా రూపొందింపచేస్తుంది. ఉన్న తల్లిదండ్రులకు, ఉన్న సమాజానికి, పుట్టే దేశానికి మనం సత్కీర్తి చేయండి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప ధ్యాన బినా సంయోగ నహీ, జప प्रभु वंश बिना प्रज्ञान नही, दय धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम